తాత తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం, ఇది బడుగుల రాజ్యాంగం, ఇది అన్నార్తుల నాదం, ఇది అభాగ్యుల వేదం. బళిరబలి తాత తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం, ఇది బడుగుల రాజ్యాంగం. సమాజంలో ఒక్కొక్క సమస్య ఉన్నప్పుడల్లా ఒక సినిమా వస్తుంటుంది. నేనేమి చైతన్యపరిచేటంత గొప్పగానండి, ప్రజలే చాలా గొప్పలు, వాళ్ళే మనం చైతన్యపరుస్తారు. యూనివర్సిటీ పేపర్ లీక్ అని టైటిల్ పెట్టారు. కాపింగ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ దాన్ ఆటం బాంబ్స్. యూనివర్సిటీ నడుపుతున్న ప్రొపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అధికారంలో భాగస్వాములు అయి ఉన్నారు. వాళ్ళకున్న లాబింగ్తో, వాళ్ళకున్న పవర్తో దాన్ని వాళ్ళు కప్పు మూర్చుతున్నారు. ప్రభుత్వం యొక్క పాత్ర కూడా డిస్కస్ చేశారు. రాజీవ్ గాంధీ గారు నూతన విద్యా విధానం పెట్టడం కదా, మ్యాక్సిమం కార్పొరేట్ సెక్టర్ మ్యాక్సిమం పెరిగిపోయింది. అవును, దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవరి రంగం ఇవాళ మీకు ప్రైవేట్ కన్నా అయిపోతుంది. నిత్యావసరాల జాబితాలో విద్యా వైద్యం కూడా చేరిస్తే బెటర్ ఏమో. వ్యాపారం మా లక్ష్యం కాదు అంటే ఎన్ని వ్యాపారాలకు ఇచ్చేసేసి ఆదాయాన్ని, అంబానీల్ని. టీచర్స్ రోల్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది విద్యా వ్యవస్థలో? గవర్నమెంట్ సెక్టార్లో మంచి మంచి గొప్ప గొప్ప గురువులు ఎవరు ఉంటారు, డబ్బుతోనో మరో దాంతో మరో ఆకర్షణ చేసుకుని అక్కడ చెప్పించుకుంటున్నారు. నటులుగా సాటిస్ఫై ఎక్కువ అవుతారా, ఒక మొత్తం సినిమా మేకర్గా సాటిస్ఫై అవుతారా? అంటే మహానుభావుడు దాసనాండ నన్ను ఆదరించి నాకు మంచి వేషాలు ఇచ్చారు, కానీ బిజీగా అలా. నా బ్యానర్ పేరు స్నేహితుల పిక్చర్స్. ఎస్, నిర్మాతనయ్యాను, దర్శకుడినయ్యాను, హీరోనయ్యాను. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనం ఆనారిమూర్తి గారితో ఉన్నాం. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ఆగస్టు 22న రిలీజ్ అవుతుంది. మూర్తి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్, ఇది యూనివర్సిటీ పేపర్ లీక్ అని టైటిల్ పెట్టారు సార్. ఏంటి సార్ యూనివర్సిటీ పేపర్ లీక్ టైటిల్ ఏం చూపించబోతున్నారు సినిమాలో మీరు? ముఖ్యంగా అండి, మన భారతదేశంలో ఉన్న మధ్యప్రదేశ్లో, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. భోపాల్లో 10 years బ్యాక్ వ్యాపం స్కామ్ అనే ఉద్యోగ కుంభకోణాలు ఇన్సిడెంట్ జరిగిందండి. దట్ ఇస్ వెరీ బిగ్ ఇన్సిడెంట్ అండి, వెరీ బిగ్ స్కామ్ ఇన్ ఇండియా. దాని సంబంధికుల్ని, సాక్షుల్ని ఇప్పుడు 100 మందిని పైగా చంపేశారండి. స్టిల్ దట్ కేస్ ఈజ్ గోయింగ్ ఆన్. అంటే దారుణంగా లంచాలు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసేయడం, ఆ ఉద్యోగ పరీక్షలో ఒకరి బదులు మరొకరితో రాయించేయడం, పేపర్ లీక్లు. దట్స్ వెరీ బిగ్ స్కామ్ ఇన్ ఇండియా, రైట్? స్టిల్ దట్ కేస్ ఈజ్ గోయింగ్ ఆన్. దాని స్ఫూర్తితో తీసిన సినిమా నా యూనివర్సిటీ పేపర్ లీక్ అండి. ఓకే. నాట్ ఓన్లీ ఇన్ భోపాల్, ఆల్ ఓవర్ ఇండియా. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ రీసెంట్గా మీకు నీట్ తెలుసుగా, మీకు ఎంబీబీఎస్ పిహెచ్డికి సంబంధించింది, అది కూడా మీకు పేపర్ లీక్లు అయిపోయాయి. ఇట్స్ హ్యాపెన్ ఇన్ గుజరాత్, ఒరిస్సా, యూపీ, బీహార్, ఢిల్లీ, వాట్ నాట్ ఎవ్రీవేర్ ద పేపర్ లీకేజ్ ఆర్ గోయింగ్ ఇన్ ఇండియా. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దిస్, దెన్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? చూసి రాయడం అనేది చాలా దుర్మార్గం కదా. కాపింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ దాన్ ఆటం బాంబ్స్. అమెరికా 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్లో ఉన్న నాగసాకి హీరోషిమా వేసినటువంటి ఆటం బాంబు కంటే, హైడ్రోజన్ బాంబు కంటే, టార్నాడోల కంటే, సునామీల కంటే మోస్ట్ డేంజరస్ థింగ్ ఈజ్ కాపీయింగ్. ఓకే. అలాంటి కాపీయింగ్ జరగకూడదు కళాశాలలో కానీ ఎక్కడైనా సరే అని నేను ఫీల్ అయ్యి తీసిన సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్. ఎస్ సార్. ఓకే. యూనివర్సిటీ పేపర్ లీక్ అన్నారు. లీక్ అయితే ఏంటి పరిస్థితి, లీక్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీ మాటలు వినాలనుకుంటున్నారు గారు. చూడండి సార్, విద్య అనేది సేవారంగం, అది కాస్త ఇవాళ వ్యాపార రంగం అయిపోయింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్న టైంలోనే మీకు ఈ నూతన విద్యా విధానం స్టార్ట్ అయింది. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్ విద్యా విధానం మీద పొట్టు ఎక్కువైపోయింది. ఓకే. ప్రైవేట్ సెక్టర్ మ్యాక్సిమం వాళ్ళు పోషించారండి అప్పుడున్న గవర్నమెంట్. అక్కడి నుంచి ఇప్పుడున్న గవర్నమెంట్ దగ్గర కూడా దట్ ప్రైవేట్ సెక్టర్ ఈజ్ డామినేటింగ్ ఎ లాట్ దాన్ పబ్లిక్ సెక్టర్. ప్రభుత్వ విద్యారంగం కంటే కూడా ప్రైవేట్ విద్యారంగం ఇవాళ బీభత్సంగా వేలునుకుంటుందండి. కార్పొరేట్. ఎస్. ఈ దశలో కొద్దిమంది ప్రైవేట్ విద్యా వ్యాపారస్తులు విత్ దేర్ డెడికేషన్, విత్ దేర్ ఫ్యాషన్, విత్ దేర్ మోటో, చదువు
నేర్పాలి చెప్పాలి అనేది గొప్ప నోషన్తో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి నేను కామెంట్ చేయట్లా. బట్ కొద్దిమంది మాత్రం దే ఆర్ డూయింగ్ ఓన్లీ బిజినెస్ అండి విత్ ఎడ్యుకేషన్. ఓకే. సో మా కళాశాలలో చదివిన వాళ్ళకే నెంబర్ 1 to 100,000 లైక్స్ ర్యాంకులను వస్తాయి ఓకే అని ఇది పెట్టుకొని ఒక రకమైన చెప్పాలంటే కొంతమంది ఎగ్జామ్స్ టైంలో అవినీతి అధికారులు పెట్టుకొని ఆ పేపర్ సంపాదించేసి వాళ్ళ స్టూడెంట్స్కి అప్పచెప్పేయడాలు, వాళ్ళు చూసి రాసేయడాలు. ఈ రకంగా పేపర్ లీక్తో దే ఆర్ గోయింగ్ టు గెట్ నెంబర్ 1 to లైక్ దిస్ ర్యాంక్స్. ఎవరైతే నిజంగా ర్యాంకులు వచ్చేవాళ్ళు ఉన్నారో, బాగా చదివేవాళ్ళు ఉన్నారో, రాత్రి పగలు కష్టపడి చదివేవాళ్ళు ఉన్నారో, ఆ ర్యాంకులు వస్తున్న వాళ్ళకి ర్యాంకులు రాకుండా చూసి రాసేసి వాళ్ళు వచ్చేస్తున్నాయి. అవును. వీళ్ళు ఏమైపోతారు, మాకు రావాల్సిన ర్యాంకులు రాలేదే ఆ నిర్వసానిస్పడం గురవుతారు. కొద్దిమంది వాళ్ళ ముఖాలను తల్లిదండ్రులు చూపించుకోలేక, వై బికాస్ పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఆస్తుపాస్తులు భూమో పుట్రో నగో నట్రో ఇచ్చేవారండి. బట్ టుడే దే ఆర్ గివింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండి, ఓన్లీ ఎడ్యుకేషన్. సో ఎంతమంది తల్లిదండ్రులు పల్లెటూరులో ఉన్నవాళ్ళు అక్కడున్న భూములు అమ్మేసో కుదుపెట్టో పట్టణాలకు వచ్చి స్థిరపడి పిల్లల్ని చదివిస్తూ కాలేజీల్లో ఫీజులు కట్టేసి బీభత్సంగా వాళ్ళు ఎంత వాళ్ళ చెమటని వాళ్ళ సమస్తాన్ని కూడా దారిపోస్తున్నారు, సాక్రిఫైస్ చేస్తున్నారు పిల్లల భవిష్యత్తు కోసం. ఎంతమంది తల్లిదండ్రులు అండి. అలాంటి తల్లిదండ్రులు నిజం చెప్పాలంటే ఎగ్జామ్స్ వస్తుంటే ఆ ఎగ్జామ్స్ పిల్లలకు కాదు తల్లిదండ్రులకి పెద్ద పరీక్ష అయిపోయింది ఈవేళ. అలాగ వాళ్ళు చదివిస్తున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల మీద పెట్టుకున్న కళలు కళలైనప్పుడు, వాళ్ళ ఆశలు అడియాశలు అయినప్పుడు పేరెంట్స్కి ముఖం చూపించుకోలేక ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, సూసైడ్స్. అవును. అలాగే ఆత్మహత్య చేసుకోకూడదు. దానికి కారణం ఎవరు? లీకేజీలు. బికాస్ ఆఫ్ ఈ లీకేజీలు, దాని మూలం లీకేజ్, పెట్టుబడి వ్యాపారం అయిపోయింది కాబట్టి అండి. అందుకే వ్యక్తిగత కారణాలతో చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. కానీ దాని మూలం ఏంటి, మూలాలు పట్టుకోవాలి. దానికోసమే ఫ్రెంచ్ రచయిత, ఫేమస్ రచయిత అండు తత్వవేత్త ఆల్బర్ట్ కాము ఆయన అంటాడు, ఆత్మహత్య చేసుకోవడానికి ఏం మూలాలు ఉంటాయో ఆ కారణాలు వెతికి దాన్ని రూట్అవుట్ చేయాలంటాడు ఆయన. దానికి రూట్అవుట్ ఈవేళ ఈ పేపర్ లీక్లు అండి. అది కాకూడదని నేను బలంగా చెప్పాను. సో కళాశాలల్లో మీకు పేపర్ లీకేజీలు అయిపోతుంటే, ఈ రకంగా జరుగుతుంటే, కళాశాల నుంచి యూనివర్సిటీ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి అడిగి వెళ్తారండి, ఉద్యోగాలకు వెళ్తారు. అప్పుడు ఏ పబ్లిక్ సర్వీస్ కమిషను గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేసింది అనుకోండి, అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ అక్కడ దే ఆర్ డూయింగ్ బిజినెస్, దారుణంగా బిజినెస్ చేస్తున్నారండి అక్కడ కూడా. అక్కడ చూసిరాతలు, అంతేగా, రైట్. ఈ రకంగా అయిపోతే సో కళాశాల చదువుల్లోని పేపర్ లీకులు, ఉద్యోగాలు విషయాల్లోని పేపర్ లీకులు, కుంభకోణాలు జరుగుతుంటే ఇంకా చదువుకు అర్థమేమని చెప్పండి, కాపీంగ్ జరిగిపోతుంటే అర్థం కదా. బయటకు వచ్చినట్టు ఇంకేం ఉద్యోగం దారుణం కదా. ముందు కాపీంగ్ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్. అలా కాపీంగ్ జరిగిపోతే ఇలా జరుగుతుంటే ఉద్యోగాలు, వ్యవస్థ ఏమైపోద్ది, ఈ విద్యా వ్యవస్థ ఏమైపోద్ది, సామాజిక వ్యవస్థ ఏమైపోద్ది, రాజకీయ వ్యవస్థ ఏమైపోద్ది, వ్యాపార వ్యవస్థ ఏమైపోద్ది, మొత్తం దేశం విశ్వం ఏమైపోద్ది మొత్తం. ద కాపీయింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా? అసలు. చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా? చూసి రాసిన వాడు అధ్యాపకుడైతే విద్యార్థులకు జ్ఞానబోధ వస్తుందా? రాదు. కానీ జ్ఞానం వెలుగునిచ్చేది. అలాంటి వెలుగు చూసి రాయడం వల్ల అంధకారం అయిపోతుంది. అలా అంధకారమైన కాకుండా ఉండాలంటే ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్లో కూరుకుపోయినటువంటి మొత్తం కుమ్మకపై కూరుకుపోయినట్టు ఆ కూరుకుపోయినటువంటి విద్యా వ్యవస్థని వాళ్ళ కబంధ హస్తాల నుంచి రిలీజ్ చేయాలి. విద్యని వైద్యని జాతీయం చేయాలి. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసి నడపాలి అని బలంగా చెప్పిన చిత్రమే నా యూనివర్సిటీ పేపర్ లీక్ అండి. అప్పుడు ఏ అర్థాలు ఉండవు. ఓకే, ఏ అర్థాలు ఉండవు. ప్రభుత్వం యొక్క పాత్ర కూడా డిస్కస్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రభుత్వం మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సంక్షేమ రాజ్యం ఇది. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ మహానుభావుడు ఏమంటాడండి, విద్యని అందరికీ సమానంగా అవకాశం కల్పించాలంటండి. వైద్యని సమానంగా అవకాశం కల్పించాలండి రాజ్యాంగ పెద్దలు. ఉద్యోగ హక్కు కల్పించాలంటారు రాజ్యాంగ పెద్దలు. అలాంటి విద్యా వైద్యం ఉద్యోగం అనేది అందుబాటులో లేనప్పుడు సామాన్యుడికి ఇంకా ఆ రాజ్యాంగపు హక్కులు అర్థమేమని చెప్పండి. అలాంటి రాజ్యాంగపు హక్కులు కాలరాయబడుతున్నప్పుడు మనం కాపాడుకోవాలంటే ప్రభుత్వమే విద్యా వైద్య రంగాన్ని నడపాలి అని చెప్పాను. దానికి కారణం ఈవేళ మన ప్రభుత్వాలు, చాలా ప్రభుత్వాలు, ముఖ్యంగా
తీసుకోవడం మన కేంద్ర ప్రభుత్వం, ఉమ్, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు. ఓకే. ఈ ప్రైవేట్ సెక్టార్ని మ్యాక్సిమం దే ఆర్ ఎంకరేజింగ్. ఉమ్, ఎంత ఎంకరేజ్ చేస్తున్నాయంటే ఉమ్, అవాళ రాజీవ్ గాంధీ గారు నూతన విద్యా విధానం పెట్టడం కదా, మ్యాక్సిమం కార్పొరేట్ సెక్టర్ మ్యాక్సిమం పెరిగిపోయింది. అవును. దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఎక్కడికి ఆకాశాన్ని తెత్తు తీసుకెళ్ళిపోయింది కదా. ఉమ్, ఎంతగా వరకు తీసుకెళ్ళిపోయింది ఇవాళ? విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసీస్, బీమాస్, రైల్వేస్, వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవరి రంగం ఇవాళ మీకు ప్రైవేట్ కన్నా అయిపోతుంది. ఉమ్, ప్రైవేట్ కన్నా అయిపోతున్నప్పుడు యు ఆర్ గోయింగ్ టు లూజ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. రాజ్యాంగ హక్కులు ఏమైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి, ఆ రాజ్యాంగ హక్కులు వాళ్ళు కోల్పోతున్నారు ప్రైవేట్ రంగం ప్రతి అయిపోవడం వల్ల. అది కాకుండా ఉండాలి. ఉద్యోగాలు రావాలంటే మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ప్రైవేట్ కానీ కాకూడదు. ప్రైవేట్ కానీ అయిపోవడం వల్ల చాలామంది కాలేజెస్ని, యూనివర్సిటీ నడుపుతున్న ప్రొపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అధికారంలో భాగస్వాములు అయి ఉన్నారు. చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పవర్లో కూడా మంత్రులు ఉన్నారు, పవర్లో ఉన్నారు. కానీ వాళ్ళు చేస్తున్న మాల్ ప్రాక్టీస్, వాళ్ళు చేసే మాల్ ప్రాక్టీస్ ఏమైతే ఉన్నాయో అవి మొత్తం వ్యవస్థలో చాలా దుర్మార్గపు రోల్ ప్లే చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకున్న లాబింగ్తో, వాళ్ళకున్న పవర్తో దాన్ని వాళ్ళు కప్పుముచ్చుతున్నారు. ఓకే. అలా కప్పుముచ్చడం వల్ల ఎంత అర్థం జరుగుతుంది? అలా కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రైవేట్ సెక్టార్ని అనుమతించకూడదు. ఓకే. రూట్అవుట్ చేయాలి. పబ్లిక్ సెక్టర్ని పెంచాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. అందరికీ సమాన అవకాశాలు ఇప్పించాలి. ఓకే అని చెప్పాను సార్. బడు బలహీన వర్గాలకి నిత్యావసరాలు ఉంటాయి కదా, ఆ నిత్యావసరాల జాబితాలో విద్యా వైద్యం కూడా చేరిస్తే బెటర్ ఏమో. అది చాలా కంట్రీస్లో మీకు అది ఉందండి. చాలా కంట్రీస్లో నిత్యావసరాల్లో విద్యని, వైద్యని వాళ్ళు చేశారు. పెట్టుబడిదారు వ్యవస్థ లాంటి అమెరికా లాంటి కంట్రీస్లోనే, యూరోప్లోనే మ్యాక్సిమం మీకు విద్యా వైద్యం మ్యాక్సిమం గవర్నమెంట్ అక్కడ పేరు చేస్తండి. మీకు అర్థమైందా? అవును. కానీ విద్యా వైద్యం అనేది మన భారతదేశంలో మాత్రం గవర్నమెంట్ మొత్తం పేరు చేయట్లా. మన సంక్షేమ రాజ్యం పేరు చేయట్లేదు సరే. గవర్నమెంట్ ఏముంటుంది? వ్యాపారం మా లక్ష్యం కాదు, వ్యాపారం మా లక్ష్యం కాదు అంటే ఎన్ని వ్యాపారాలకు ఇచ్చేసేసి వ్యాపారాలు చేసుకోమంటారా? ఆదాయాన్ని, అంబానీల్ని, జందాలని వాళ్ళని మీరు పెంచుతారా? గవర్నమెంట్ సెక్టర్ ప్రతిదీ ప్రైవేట్ పరం చేసేస్తూ మీరు ఇంకేంటి? మీ రూలింగ్ ఏంటి? వాట్ ఆర్ రూలింగ్? అంతే కదా. సంక్షేమ రాజ్యం అంటే మీరు అన్ని దగ్గర చూసుకోవాలని మీరు నడపాలి, అందరికీ అందుబాటులో ఉంచాలి. సీట్లు కూర్చోబెట్టింది అందుకే పెట్టుబడిదారు వ్యవస్థ అనే కంట్రీస్లోనే ఇవాళ విద్యని, వైద్యని అందరికీ గవర్నమెంట్ బేర్ చేస్తూ హెల్ప్ చేస్తుంది. మరి మన సంక్షేమ రాజ్యం కదా, ప్రజాస్వామ్య దేశం కదా. అలాంటి దేశంలో మీరెందుకు వ్యాపారం మా విధానం కాదు అని వ్యాపారస్తులు మీరు అప్పచెప్పేస్తే ఈ రంగాలన్నింటినీ ప్రజల మీద ఎంత వాళ్ళు బరువుపించేస్తున్నారు డబ్బు రూపాన. అది కాకూడదు అని మనం చెప్పే చిత్రంలో. గుడ్. ఎస్. ప్రశ్నించే చిత్రం, మంచి గొంతుకున లేపే చిత్రం. ఎస్. ఇప్పుడు సూడు బ్రదర్, గొంతుకు నేను మీరు లేపడం కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టే గొప్పగా తీర్పు చెప్పింది, గొప్పగా కొడదబోతుంది ఇప్పుడు జరుగుతున్న ఈ విద్యా వ్యవస్థ మాఫియా మీద. ఓకే. ఎందుకంటే ఈవేళ పోటీ బాగా పెరిగిపోయింది, ఉద్యోగాల కోసం పోటీ బాగా పెరిగిపోయింది, అవకాశాలేమో తక్కువ ఉన్నాయి. అవును. ఈ దశలో పేరెంట్స్కి తమ బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే ఏమైపోతారు అని తచ్చట్లాంటి వాళ్ళు పడుతున్నారు. విద్యార్థులు అదే ఫీలింగ్లో ఉన్నారండి. ఈ పోటీతత్వం ఎప్పుడైతే పెరిగిపోయిందో ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు ఏమైతున్నాయో ఇబ్బడి ముబ్బడిగా దాన్ని పట్టుకొని, మీకు అర్థమైందా పాయింట్? అక్కడి ఫీజులు పెంచేసి రండి మా కాలేజీలు చదివితే ఉద్యోగాలు వస్తాయి అని అనిపించి, మా కాలేజీ చదివితే నువ్వు చదువులు వస్తాయని చెప్పి వాళ్ళని పిలిపించేసి అక్కడి నుంచి వాళ్ళ మీద చదువు ఒత్తిడి పీపచ్చంగా పెంచేస్తున్నారు. మామూలు ఒత్తిడి కాదండి, ఒక రకమైన హింస, పీపచ్చమైన హింస అండి. ఇంకా ఎంత దూరం ఉంటే అక్కడ ప్రైవేట్ కళాశాల సలాట్లలో ర్యాంకులు విభజించి ర్యాంకుల ప్రకారంగా విద్యార్థులను అక్కడ విభజిస్తున్నారండి. ఒకే క్లాస్ రూమ్లో పలానా ఓడు ఫస్ట్ ర్యాంక్, వాళ్ళంతా ఇలా నిలబడండి, ఓ సెక్షను. ఇదిగో మీరు సామాన్య యావరేజ్ స్టూడెంట్, మీరంతా అక్కడ నిలబడండి, మీరు సెక్షన్ అంటుంటే వాళ్ళెంత న్యూనత గురవుతారు, వాళ్ళెంత ఫీల్ అవుతారు. అదంత తప్పది. అలా న్యూనత గురయ్యేవాడు వాళ్ళో పక్కని, ఇక్కడ వీళ్ళు చాలా ర్యాంకులు అని చెప్పి ఇంకా ర్యాంకులు కొట్టాలని చెప్పి ఒత్తిడి వీళ్ళ మీద పెంచిస్తే వీళ్ళలో కొంతమంది ఎంతమంది ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలా కాకూడదు. ఇవన్నీ తెలిసే సుప్రీంకోర్టు 15 అంశాలని ఆల్ ప్రభుత్వ కళాశాలకు కానీ, కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలకు కానీ, అన్ని విద్యాసంస్థలకి, విద్యాసంస్థతో పాటు కోచింగ్ సెంటర్లకు కూడా 15 అంశాల సూత్రాలను పంపించి దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. గొప్పగా కోర్టు మామూలు తీర్పు చెప్పిందా? కౌన్సిలింగ్ చేయించండి, సైకాలజిస్ట్ పంపండి,
ఆ విద్యార్థులు లేత హృదయాలు. దే ఆర్ ది స్టూడెంట్స్, దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద నేషన్ అండ్ ద యూనివర్స్. ఆ మానవ వనరుల శక్తిని విశ్వోధాన్ని నిర్మించడం కోసం మీరు ఉపయోగించాలి. అది నిర్వీర్యం చేయకూడదు. మీరు వాళ్ళ ఆత్మహత్యలకు వెళ్ళేటట్టుగా మీరు పురుకొల్పకూడదు అని ఎంత గొప్పగా చెప్పిందండి. వాళ్ళని కాపాడుకోవాలి మనం అని ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టిందండి. ఇందులో ముఖ్యంగా బ్రదర్, ఆత్మహత్యలు అనేవి వ్యక్తిగతంగా చాలామంది చేసుకుంటున్నారు. అలా చేసుకోకూడదని మనం కోరుకుంటున్నాం. అయితే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి అసలు మూలం ఏంటి? మూలాలు రూట్అవుట్ చేయాలి. ఆ మూలాలు ఏంటి? ఇవాళ ఇదిగో డబ్బుతో, పెట్టుబడితో, వ్యాపారంతో మొత్తం చదువు ఇరుక్కుపోవడం వల్ల, ఇదే మెయిన్ అయిపోవడం వల్ల, అదే మూలం అయిపోవడం వల్ల దానివల్ల ఇన్ని అనర్థాలు వస్తున్నాయి. ఇన్ని అనర్థాలు రాకుండా ఉండాలంటే మొత్తం కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలల కబంధహస్తాల్లో ఇరుక్కుపోయినటువంటి విద్యా వ్యవస్థని విముక్తి చేయాలి, బయట తీసుకురావాలి. బయట తీసుకురావడమే కాదు, విద్యని వైద్యని జాతీయం చేయాలి. ప్రభుత్వం జాతీయం చేయడం కాదు, ప్రభుత్వ రంగమే విద్యారంగాన్ని బలోపేతం చేయాలి, వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి అని నేను ఈ సినిమాలు చెప్పాను సార్. దట్ ఈస్ మై ఫిలిం యూనివర్సిటీ పేపర్ లీక్. అయితే ఈ ఎంటైర్ ప్రాసెస్లో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు ఏమైనా డిస్కస్? మోస్ట్ ఇంపార్టెంట్ తల్లిదండ్రుల పాత్ర. తల్లిదండ్రులు ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు, ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తిపాస్తులను మొత్తం అన్ని తాకట్లు పెట్టేసి వాళ్ళు సిటీకి వచ్చి వాళ్ళ బిడ్డలు చదివించుకుంటున్నారండి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఈ ప్రైవేట్ సెక్టర్ దందా పెరిగిపోయిందో, ఈ ర్యాంకులు కూడా మీడియాలో ఇలా పెరిగిపోయిందో, పలానా కళాశాలలో చదువుకుంటేనే చదువు వస్తుంది, పలానా కళాశాల చదువుకుంటేనే ర్యాంకులు వస్తాయి, పలానా కళాశాల చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి అనే రాంగ్ నోషన్కి వెళ్ళిపోయి. ఎందుకంటే ఆ భావజాలాన్ని తల్లిదండ్రుల మైండ్స్ మీద, విద్యార్థుల మైండ్స్ మీద ఇది మీడియా ద్వారా ఇలా పెట్టేయడం వల్ల అక్కడి నుంచి వాడు ఎప్పుడుగా మొత్తం కళాశాల రావడం, ఎప్పటికీ వచ్చారు డిమాండ్ అండ్ సప్లై. వీళ్ళు ఇప్పటికే పేపర్ లీక్ చేసి ర్యాంకులు కొట్టేశారండి. ర్యాంకులు కొట్టేసి ఇప్పుడు మొత్తం అందరిని ఇలా ఆకర్షణ చేసుకున్నారు. ఇలా ఆకర్షించే వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారండి? ఫీజులు పెంచేస్తున్నారండి. ఈ ఫీజులు పెంచేసేటప్పుడు సామాన్యులు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? అప్పో చేస్తున్నారు, భూములు అమ్మేస్తున్నారు, తాకట్టు పెడతారు, ఇల్లు తాకట్టు పెడతారు, మొత్తం మీద ప్రైవేట్ కళాశాలను చదివిస్తున్నారు. అప్పటికీ డబ్బు లేకపోతే ఏ కిడ్నీని అమ్ముకొని కూడా బిడ్డలు చదివిస్తున్నారండి. ఇలా చేసుకుంటున్న తల్లిదండ్రులు ఎందుకు చేస్తున్నారు వాళ్ళంతా? వై? బికాస్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటారని, వాళ్ళ జీవితంలో పైకి రావాలని, వాళ్ళు బాగా చదవాలని, ఉద్యోగాలు సెటిల్ అవ్వాలని, వాళ్ళు కలకలాడుతూ ఉండాలని, అదే తల్లిదండ్రులు కోరుకునేది. సో అలాంటి తల్లిదండ్రులు కలలు అయినప్పుడు, వాళ్ళ ఆశలు అడియాశలు అయినప్పుడు, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రానప్పుడు, వాళ్ళ పిల్లలకి వాళ్ళు అనుకున్నట్టు ర్యాంకులు రానప్పుడు, ఈ విద్యామాఫీ ఇలాగా మొత్తం ఈ చట్టంలో వాళ్ళందరినీ ఇలా బిగిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు? కాబట్టి ఆ తల్లిదండ్రులు మాత్రం నొప్పించుకొని ఉండాలంటే, తల్లిదండ్రులు బాగుండాలంటే, అందరు విద్యార్థులు, అందరి పిల్లలు బాగుండాలంటే, నోక్కొచ్చిన ఫీజులు, ఈ దోపిడి వద్దు, ఇదంతా వద్దు, మొత్తం పబ్లిక్ సెక్టర్ చేయాలి. వై? బికాస్ రీసెంట్గా మీరు చూడండి, కొన్ని ప్రైవేట్ కళాశాలలు పబ్లిష్ చేస్తాయి, ఇదిగో మా కళాశాల చదువుకుంటే హైఫై ఫెసిలిటీస్ అన్ని ఇస్తాం, రూమ్స్ ఇలా ఉంటాయి, 5 స్టార్ హోటల్ ఉంటాయి, లైక్ దిస్ అని. తీరా మాత్రం అక్కడికి వెళ్తే బోర్డు ఫీజులు వసూలు చేస్తారు. కొన్ని రూములు మాత్రం అలా ఉంటాయి, చాలా రూములు ఇరుక్కి గదులతో దారుణంగా ఉంటాయండి. ఎంత దారుణం అది! పబ్లిసిటీ చేసి చూపించి మొత్తం తల్లిదండ్రులని, స్టూడెంట్స్ని చీట్ చేయడమే కదా. అలాగే ఒక అమ్మాయి ఇన్ టైం డబ్బు రాకపోవడం వల్ల ఫీజు కట్టలేదు. కట్టకపోతే ఒక కళాశాలలో ఏం జరిగింది? అమ్మాయిని హాస్టల్ గదిలో బంధించారు, హింసించారు. సో తల్లిదండ్రులు వచ్చి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఈ అనర్థాలన్నీ అవసరమా? ఈ దారుణాలన్నీ అవసరమా? ఎన్ని లేకుండా ఉండాలంటే ఏం చేయాలండి? నో క్వశ్చన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, మొత్తం పబ్లిక్ సెక్టర్ అయితే ఏ ఫీజు లేని వ్యవస్థ ఉంటే, అందరికీ సమాన విద్యా అవకాశాలు ఇచ్చే వ్యవస్థ ఉంటే, ఆ వ్యవస్థకి మన పిల్లల్ని జాయిన్ చేస్తే అంతకంటే హ్యాపీ లేదు. ఆ వ్యవస్థే ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ అని చెప్పానండి. అయితే ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఒక గురువుగా, విద్య నేర్పే గురువుగా మన టీచర్స్, నా వేషం అండి, చెప్పండి. టీచర్స్ రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. టీచర్స్ రోల్ ఎంత కరెక్ట్గా ఉందనుకుంటున్నారు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో? టీచర్స్ రోల్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది విద్యా వ్యవస్థలో? టీచర్ రోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. సో తల్లి, తండ్రి సమస్తం కూడా గురువులో ఉన్నారండి. అవునవును. దైవం కూడా గురువులో ఉన్నారండి. గురువు చెప్తేనే ఎవరికైనా విద్య వస్తుంది. అలాంటి గురువులు కొద్దిమంది చాలా గొప్ప రోల్ ప్లే చేస్తున్నారండి. దే ఆర్ సాక్రిఫైజింగ్ ఎ లాట్. ఆ గురువులకు నిజంగా శిరస్సు దండం పెట్టాలి మనం. అయితే కొద్దిమంది ఈ ప్రైవేట్ కళాశాల వచ్చిన తర్వాత వాళ్ళకి మెరిట్
తో కూడుకుని బాగా విద్యను బోధించే గురువులు వాళ్ళకి అవసరం అండి. అందుకని గవర్నమెంట్ సెక్టార్లో పబ్లిక్ బోర్డుల్లో ఉండే మంచి మంచి గొప్ప గొప్ప గురువులు ఎవరు ఉంటారో వాళ్ళని వాడు డబ్బుతోనో దాంతో మరొకటి ఆకర్షణ చేసుకొని మ్యాక్సిమం అవర్స్ని వాళ్ళు కాలేజీ తీసుకుని వెళ్ళి అక్కడ చెప్పించుకుంటున్నారు. స్కిల్ మొత్తం అటు తీసుకెళ్ళిపోతుంది. అది ఉండకూడదు. కొద్దిమంది గురువులు ఎట్టి పరిస్థితి కూడా బెండ్ అవ్వరు. ఆ రకంగా నాకు ప్రజల సొమ్ము, ప్రభుత్వం నాకు శాలరీ ఇస్తుంది, నా సర్వస్వాన్ని నా ప్రభుత్వ కళాశాలకి నేను వెచ్చించాలి అని సాక్రిఫైస్ చేస్తున్న గురువులు చాలా గొప్ప మంది ఉన్నారండి. వాళ్ళ పక్క అయితే కొద్దిమంది వాళ్ళ ఆశ కోసం, వాళ్ళ స్వార్థం కోసం, మనీకి మొత్తం బెండ్ అయిపోయి అలాగే గవర్నమెంట్ బడుల్లో చెప్పాల్సిన టైంని కాస్త ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళి అక్కడ కళాశాల చెప్తున్నారండి. అది కరెక్ట్ కాదండి. కాబట్టి అక్కడ గురువు కన్నా గొప్ప రోల్ ప్లే చేసి నిజంగా ప్రభుత్వ సెక్టార్లోనే తను ఉంటూ అందరినీ గొప్పగా డెవలప్ చేయాలని అవసరం ఉంటే మాత్రం లైక్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాగా, లైక్ ఒక అబ్దుల్ కలాం గారు లాగా, ఒక మహానుభావులాగా ఉంటే మాత్రం గురువు వ్యవస్థ చాలా గొప్ప ఉంటుంది. మెయిన్ ఈ వ్యవస్థ చాలా బాగుంటుందండి. అందుకే రీసెంట్గా మీకు తెలుసా, మీకు తెలంగాణలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ లక్ష్మణారాయణ గారు ఇలాంటి పెద్దలు ఆచార్యులు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని దే ఆర్ డూయింగ్ వెరీ బిగ్ ఫైట్ అండి. ఆ పెద్దలు నా సినిమా చూశారు, వాళ్ళు బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు, గొప్ప సినిమా తీసి అనుమతున్నారు. ఇది బాగా ఆడాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వ విద్యారంగం బలోపేతం చేయాలని బలంగా చెప్పావు, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని బలంగా చెప్పావు అని ఆశీర్వదించారు, చెప్పారండి. సో అలాంటి గురువులు మనకు కావాలి సార్. ఓకే, అది కూడా నా సినిమాలో చెప్పా. నేను వేసిన వేషం కూడా అలాంటి గురువు వేషమే, మంచి గురువు. గవర్నమెంట్ శాలరీ తీసుకుంటూ ప్రభుత్వ బడుల్లోనే పాఠాలు చెప్పాలి, దేనికి ఈళ్ళు అవ్వకూడదు. ప్రభుత్వ రంగంలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డెవలప్ చేయాలి అని దానికోసం ఫైట్ చేసిన క్యారెక్టర్ నా క్యారెక్టర్ సార్ సినిమా. సూపర్ అండి. ఆర్టిస్టులు నేను అదే అడుగుదాం అనుకున్నా. ఆర్టిస్టుల విషయానికి వస్తే క్యారెక్టర్, మీరు చేసిన వేషాల విషయానికి వస్తే ఇంకొకటి ఒక పోలీసు రోల్ ఒకటి కనిపిస్తుంది. అవును సార్, ఇందులో నా క్యారెక్టర్ డబుల్ రోల్ అండి. నా క్యారెక్టర్ కొడుకు, ఒక అతను పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ. నా క్యారెక్టర్ ఒక రకం చెప్పంటే ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అండి. ఓకే, మీరు మీ క్యారెక్టర్ మిగతా ఆర్టిస్టులు కానీ మిగతా నాతో పాటు ప్రముఖ స్టేజ్ నటుడు, సినిమా నటుడు, రచయిత వైఎస్ కృష్ణేశ్వరరావు చాలా మెయిన్ వేషం వేశారండి. ముఖ్యంగా ఈ సినిమాలో నేను విజయనగరంలో షూట్ చేశాను సార్. అక్కడ రాజుగారని అక్కడ అప్పుడు వైస్ ఛాన్సలర్, సెంచురియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన జిఎస్ఎన్ రాజు గారు నాకు చాలా హెల్ప్ చేశారు. అప్పుడు ఆయన చైర్మన్ అక్కడ. ఆ సెంచురియన్ యూనివర్సిటీలోని పక్కన జేఎన్టీయూ యూనివర్సిటీలోని పర్లాకమంలో ఉన్న సెంచురీ యూనివర్సిటీలోని విశాఖపట్నంలో నేను మెయిన్ షూటింగ్ చేశాను సార్ సినిమా. ఓకే, ఈ సినిమాలో నటించిన నటినట్లు ఎవరంటే ముఖ్యంగా మెయిన్ విలను విజయనగరంలో గొప్ప కళాకారులు, స్టేజీ కళాకారులు. తిరుపతి నాయుడు గారు ఆయన నటించాడు విలన్గా. అలాగే విజయ్ కుమార్ గారు, ప్రసాద్ గారు, శంకర్రావు గారు, లక్ష్మి గారు, ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వాళ్ళందరూ నటించారండి. సేమ్ టైం విశాఖపట్నంలో సత్యానంద గారు ఉన్నారు, అధ్యాపకులు, పెద్ద పెద్ద స్టార్స్ని ఆయన తీర్చిదిద్దాడు సత్యానంద గారు. సత్యానంద గారి శిష్య బృందం కూడా ఇందులో యాక్ట్ చేశారండి. అవునా? ఓకే. అలాగే సెంచురియన్ యూనివర్సిటీలో చేసిన చదువుతున్న మెయిన్ విద్యార్థులు, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్, వాళ్ళు మెయిన్ వేషాలు వేశారు. అక్కడ స్టాఫ్ మెయిన్ వేషాలు వేశారు. ఓకే, సో అందరూ స్థానికంగా లోకల్గా బ్రహ్మాండం యాక్ట్ చేశారండి. మట్లో మాడిక్కారు కదా, దే కాంట్రిబ్యూటెడ్ లాట్ అండి. సో అలాగా అందరూ నటించామండి, ఎవరి రోల్ ప్లే చేసాం సార్. అలాగే ఈ సినిమాలో కెమెరా పింజల బాబురావు దాస్ గారండి, ఎయిటింగ్ మాలిక్ గారండి. పాటలు వచ్చి గురుగారు గద్దరణ రాశారు, మోటపలుకుల రమేష్ గారు రాశారు, జలదంగి సుధాకర్ గారు రాశారు, వేల్పు నారాయణ గారు రాశారండి. సింగర్స్ గద్దరన్న అండి, అండ్ సాయి చరణ్ గారండి, అండ్ గోస్కుల రమేష్ గారండి, సాకేత్ గారు, అందరూ పాడారు. మంచి పాటలు, బ్రహ్మాండ పాటలు అండి. సో ఎలా ఎంతమందితో ఎంత టీం వర్క్తో చేసుకున్నామండి. ఆగస్టు 22 రిలీజ్ అవుతుందండి సినిమా, యూనివర్సిటీ పేపర్ లీక్. సూపర్. మీరు సమాజంలో ఒక్కొక్క సమస్య ఉన్నప్పుడల్లా ఒక సినిమా వస్తుంటుంది, చైతన్యం చేస్తుంది. గురుగారు మీ సినిమాలో వచ్చినప్పుడు సారా ఉద్యమం పైన ఉద్యమాలే మొదలు పెట్టారు సార్. ఎంతో కొంత మార్పు వచ్చింది. ఒక మాట అండి, నేనేమి చైతన్యపరిచే అంత గొప్పవాడు కానండి, ప్రజలే చాలా గొప్పవాడు, వాళ్ళే మనం చైతన్యపరుస్తారు. అయితే విషయం ఏంటంటే గత 40 ఏళ్ళుగా నేను సినిమాలు తీస్తున్నాను సార్. నా అర్ధరాత్రి సొంతం నుండి యూనివర్సిటీ పేపర్ లీక్ వరకు ఇలా తీసుకుంటూ వస్తున్నానండి. ఒకటే సార్, దేశంలో కానీ మన 2 తెలుగు రాష్ట్రాలు కానీ ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా దాన్ని స్పందించి
మీ టీవీ ఛానల్స్ వారు దాన్ని షూట్ చేస్తారు, చెప్తారు. అవును. ఓ జర్నలిస్టు వ్యాసం రాస్తారు, ఓ ఎడిటోలు రాస్తారు, ఒక ప్రజావాగ్గేయకుడు పాట రాస్తాడు, ఆడతాడు, పాడతాడు. అలాగే ఒక నాటక రచయిత నాటకం రాస్తాడు, దర్శకులు నటినట్లు దాన్ని ప్రదర్శింపజేస్తారు. అలాగే ఒక సినిమా సంస్కృతి సైనికుడిగా నేను అలాంటి సినిమాలు తీస్తూ వస్తున్నానండి. ఇదేదో చైతన్యపరచడానికో లేకపోతే ఓహో నేను ఉద్ధరించడానికి అంటే ట్రాష్. నేనేమనండి చైతన్యపరచడానికి, నేనేమన్నా ఉద్ధరించడానికి? నేను ఇలాంటి సినిమాలు తీస్తూ ఉద్ధరింపడుతున్నాను, జనం నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి. కచ్చం పాయింట్. సో అలాంటి దశలో భాగంగా బికాస్ ఒక కళాకారుడుగా నేను ప్రో పీపుల్ కాదా? ఐఎమ్ ప్రో పీపుల్. ఒక కళాకారుడుగా నేను టువర్డ్స్ పీపుల్ అవునా కదా? ఎస్, ఐఎమ్ టువర్డ్స్ పీపుల్. ఎనఫ్. ఐఎమ్ ప్లేయింగ్ మై రోల్ టువర్డ్స్ పీపుల్ అండ్ ప్రో పీపుల్. థ్యాంక్స్ అలాట్. అందుకే పీపుల్ స్టార్. అయ్యో నమస్కారం అండి. అందులో భాగంగానే ఇవాళ తీసిన సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్. ఎస్ సార్. 40 సంవత్సరాల సినిమా ప్రస్థానం ఉన్నారు గురుగారు మీరు. సార్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. మొదటి సినిమా నుంచి చెప్పారు సార్. సార్ సార్ మీరు సినిమా నటులుగా సాటిస్ఫై ఎక్కువ అవుతారా, ఒక మొత్తం సినిమా మేకర్గా సాటిస్ఫై అవుతారా? అంటే సార్ ఒక మాట చెప్పనా సార్ వేణు గారు, దర్శకుడు నేను సినిమా పిచ్చునండి. యాక్టర్ వల్ల నేను లేని మద్రాసు. మహానుభావుడు దాసనాండర్ నన్ను ఆదరించి నాకు మంచి వేషాలు ఇచ్చారు, కానీ బిజీగా అలా. ఓకే ఓకే ఓకే. బిజీగానప్పుడు నాకు నేను ఏం చేసుకోవాలి, నా అవసరార్థమే నేను నిర్మాతనయ్యాను నా స్నేహితుల కోఆపరేషన్తో. అందుకని నా బ్యానర్ పేరు స్నేహితుల పిక్చర్స్. నా అవసరార్థం. అలాగే నిర్మాతనయ్యాను, దర్శకుడిని అయ్యాను, హీరోని అయ్యాను, దేవుడి దగ్గర సక్సెస్ అయ్యాను. ఇగో ఇలా మీతో నేను ఇలా మాట్లాడుతున్నాను. జనం దయ వల్ల హ్యాపీగా ఉన్నానండి. థ్యాంక్స్ అలాట్ అండి. సూపర్ సూపర్ సార్. అయితే మన సినిమాల్లో మ్యూజిక్కి ఎక్కువ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మ్యూజిక్ సంబంధించి గద్దర్ గారు పాటలు రాశారని సార్ ప్రేక్షకుల కోసం ఒక పాట నుంచి. ఇప్పుడు నా అర్ధరాత్రి సొంత నుండి ఇప్పటిదాకా కూడా నా సినిమాలో పాటలు ఎంత బాగుంటున్నాయంటే కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ది గ్రేట్నెస్ ఆఫ్ ద పీపుల్ పోయిట్స్. ఆ ప్రజాకవులకు వస్తాను. బికాజ్ వాళ్ళే రాసిన పాటలు నేను రాయించుకోవడం, ఆ బాణీలు వాడి ఇవ్వడము, నేను తీసుకోవడము, మా మ్యూజిక్ డైరెక్టర్తో చెప్పి చేయించుకోవడము ఇలా జరుగుతూ వస్తుంది. కాబట్టి నా సినిమాలో పాటలకు అంత మంచి పేరండి. ఆ క్రెడిట్ గోస్ టు పీపుల్ పోయిట్స్ అండి. అండ్ ద సబ్జెక్ట్ అండి. మేము పడే తపన ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి, ఆ గాయకులు అండి. స్టేక్ వందేమా శ్రీనివాస్ ఎటువంటి పాటలు పాడి నా సినిమాలకి, ఎటువంటి మ్యూజిక్ చేసాడు నా సినిమాలకి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జయసుదాస్ గారు, సుశీలమ్మ, జానకమ్మ, చిత్ర గారు, ఎటువంటి శంకరన్న, వరంగల్ శంకరన్న, ఎటువంటి మహామహులు నా సినిమాలకి పాటలు పాడారండి. ఎటువంటి మహాకవులు నా సినిమాకి రాశారండి. అలాగే ఇందులో గద్దరన్న ఒక గొప్ప పాట రాశారండి మహానుభావుడు. రాజ్యాంగం మనకు అనేక హక్కులు ఇచ్చింది. అలాంటి రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు ప్రతిదీ ప్రైవేట్ కారణం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తున్నారు. ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేయకూడదు, ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలి. సో ప్రతి విద్యార్థులకి చదువుకునే అవకాశం సమంగా లభించాలి. సో ఉద్యోగ హక్కు కల్పించాలి. ఏమైతే కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉన్నాయో ఆ పని హక్కు, చదువుకునే హక్కు మర్చెంటుడు అందరికి కూడా కల్పించాలి అనే రాజ్యాంగ హక్కు ఉంది. దాని మీద గొప్ప పాట రాశాడిన. తాత తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం, ఇది బడుగుల రాజ్యాంగం, ఇది అన్నార్తుల నాదం, ఇది అభాగ్యుల వేదం. బలిరబలి తాత తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం, ఇది బడుగుల రాజ్యాంగం. వార్ యు టు డిస్ట్రాయ్ ఇట్. రాజ్యాంగం తాత ముత్తాతల త్యాగం, ఇది దాన్ని కాపాడుకోవాలి మనం అని గొప్పగా చెప్పాడండి ఆ పాట. అలా లైక్ దిస్. సూపర్ అండి. ఎన్ని పాటలు ఉన్నాయండి మన దాంట్లో? 5 పాటలు ఉన్నాయి గురుగారు. 5 పాటలు సార్. ఓకే. అలాగే మోటపలుకులు రమేష్ గారు వందనం చదువుల తల్లి మీద, చదువుల తల్లి నీకు వందనం, అమ్మ కళాశాల నీకు వందనం, ఆదుగురు అమ్మా నీకు వందనం, అడుగుజాడ నాన్న నీకు వందనం, సమస్తం బోధించే అపరకురు బ్రహ్మ నీకు వందనం, వందనం పాదాభివందనం. గొప్ప పాట మోడపల్లి రమేష్ గారు రాశారు, గోసుకులు రమేష్ గారు పాడారండి పాట. ఇదే పాట మళ్ళీ ప్యాథటిక్గా వస్తుంది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు అయితే తమ బిడ్డలు కష్టపడి చదివించారు, కిడ్నీ నమ్ముకొని చదివించారు, సమస్తాన్ని కూడా వాళ్ళు త్యాగం చేసి బిడ్డలు చదివించారు. ఆ చదివించిన తర్వాత కొద్దిమంది లంచాలు ఇచ్చి ఉద్యోగాలు పొందేసి రావాల్సిన వాళ్ళకి గోల్డ్ మెడలిస్ట్కి ఉద్యోగాలు రానప్పుడు ఆ విద్యార్థి పడే ఆవేదన ఆ పాట రూపంలో ప్యాథటిక్గా వస్తుంది. అది మోడపల్లి రమేష్ గారు రాశారు, గోసుకుల రమేష్ గారు పాడారండి. ఆ పాట నన్ను ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయాలని కిడ్నీ అమ్ముకొని
కిడ్నీ ఎమ్మెల్యేని జాయిన్ చేసావు. చెల్లి పెళ్ళికి కూడబెట్టిన కట్నం కూడా నా చదువు కోసం ఇచ్చావు. పెళ్ళి ఆపేసి, చెల్లి పెళ్ళి ఆపేసి, కడుతున్న ఇంటిని కూడా మధ్యలో ఆపేసావు. ఆ డబ్బు నా చదువు కోసం ఇచ్చావు. నాకు చదువు, నేను బాగా చదువుకొని నాకు ఉద్యోగం వస్తే ఎప్పుడు ఇచ్చేస్తానని. కానీ నేను బాగా చదివాను నాన్న, గోల్డ్ మెడల్ కొట్టాను నాన్న, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ బాగా రాశాను నాన్న, గ్రూప్ 1. కానీ నాకు ఉద్యోగం రాలేదన్నా, లంచ్ వచ్చాడు పట్టిపోయాను నాన్న. నాన్న నన్ను క్షమించు, నువ్వు పాడ్డాన్ని నేను చెల్లి పెళ్లి చేయలేకపోతున్నాను. నువ్వు సకుల పూజ చేసిన ఇల్లు నేను పూజ చేయలేకపోతున్నాను. నువ్వు చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాను. క్షమించు నాన్న, ఈ పాడ్డాన్ని నేను చావు బతుకులో ఉన్నాను. అమ్మా నాన్న ఒక్కసారి చూస్తారా, మిమ్మల్ని చూడాలని ఉంది అని ఏడుస్తూ పాడే పాట అండి. అది గొప్పగా మోటపల్లి రమేష్ గారు రాశారండి. ఈయన మన గోసుకుల రమేష్ గారు పాడారు. చాలా గొప్ప పాట అది. ఆ పాట కానీ ఇంకొక పాట సే నో టు ప్రైవేట్ స్కూల్స్, ఓకే, సే ఎస్ టు గవర్నమెంట్ స్కూల్స్. ప్రభుత్వ విద్యారంగాన్ని మనం బలోపేతం చేసుకుందాం అనే విషయంతో వేల్పుల నారాయణ గారు రాశారు. సాయిధరం తేజ్ గారు, సాయిచరణ్ గారు బ్రహ్మాండంగా పాడారు పాట. అలాగే ఇంకొక పాట జల్దంగి సుధాకర్ గారు రాశారండి. ప్రముఖ రచయిత అయిన, ప్రముఖ లిరికిస్ట్ అయిన. సారీ సారీ క్యాంపస్, వెరీ సారీ క్యాంపస్, ఓ మై లవ్లీ క్యాంపస్, వెరీ సారీ క్యాంపస్, ఓ మై డియర్ క్యాంపస్, వెరీ సారీ క్యాంపస్, ఐ కాంట్ బ్రీత్ క్యాంపస్ అని. అంటే యూనివర్సిటీలో క్యాంపస్లో ఈవేళ పిహెచ్డి డిగ్రీ పొందాలంటే అక్కడ ఎన్ని క్యాస్ట్ ఫీలింగ్లు ఉన్నాయి, ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి. అలాంటి దశలో ఐ కాంట్ బ్రీత్ అని ఎలా విద్యార్థులు ఫీల్ అవుతున్నారు. అలాగే వాళ్ళు పిహెచ్డి డిగ్రీ వస్తాను కూడా రావట్లా, కొద్దిమందికే వస్తుంది. ఎంతమంది విద్యార్థులు పిహెచ్డీలు చేస్తూ వార్ధక్యంకి వచ్చేస్తున్నారు, రిటైర్డ్ అయిపోయే దశకు వస్తున్నారు. వార్ధక్యం వచ్చేస్తున్నారు, వాళ్ళు ఉద్యోగాలు ఉండవు. హాస్టల్ రూమ్స్ ఈవేళ వాళ్ళకి వృద్ధాశ్రమం అయిపోయి ఎంతమంది విద్యార్థులు అలా బాధపడుతున్నారు. సారీ సారీ క్యాంపస్. సేమ్ టైం మాకు ర్యాంకులు వస్తున్నాయి, యూనివర్సిటీ చదువుకున్నాం, చాలా గొప్పవాడు అవుతాం, ఉద్యోగాలు వస్తాయి, ఊరికి వాడికి అమ్మకి బాబుకి హ్యాపీగా మొక్కలు చూపించుకుందాం అని అనుకుంటే నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. బతకలేక, చావలేక, కక్కలేక, మింగలేక, ఊరికి వాడికి అమ్మకి బాబుకి ముఖం చూపించుకోలేక చివరికి యూనివర్సిటీ క్యాంపస్లోనే చెట్లు గురేసుకొని చనిపోతున్న ఎంతమంది అభాగ్యులు ఉన్నారు ఈవేళ. సారీ సారీ క్యాంపస్, ఐ కాంట్ బ్రీత్ క్యాంపస్ అని గొప్ప పాట అండి. ఆ పాట సాయిచరణ్ గారు గొప్ప పాడాడు. జల్దంగి సుధాకర్ గారు బ్రహ్మాండ రాశారు, నేను యాక్ట్ చేశానండి. ఇలాగా మంచి పాటలు సార్ అన్నీ. ఓకే, ఎస్. మన యూనివర్సిటీ గురించి, ప్రజెంట్ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి తెలుగు ప్రేక్షకులకి ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏమిలా తెలుగు అన్ని వేళ ఆల్ ఓవర్ ది వరల్డ్ మీరు ఫేమస్. అది మీడియా మోస్ట్ పవర్ఫుల్. మై హంబుల్ రిక్వెస్ట్, ఈవేళ టేక్ ముఖ్యంగా అమెరికా కానీ యూరోప్ కానీ ఇలాంటి దేశాలకి మానవ వనరుల శక్తి చాలా ఇంపార్టెంట్. ప్రపంచం కుగ్రామం అయిపోయింది బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ మెకనైజేషన్. ఈ దశలో ముఖ్యంగా ఏషియా కంట్రీస్ నుంచి, ఇండియా అండ్ చైనా నుంచి మ్యాక్సిమం ఈ మానవ వనరుల శక్తి యూత్ మ్యాక్సిమం ఉద్యోగాల కోసం అమెరికా, యూరోప్ లాంటి కంట్రీస్ వెళ్తున్నాయి. వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఎ లాట్. ఇలాంటి దశలో ట్రంప్ గారు వచ్చి అక్కడ ఎన్నిటిని కూడా మ్యాక్సిమం రూట్ అవుట్ చేస్తూ చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. ఇబ్బందులు పెట్టు కాదు, ఇంకో దశలో ఏంటంటే అమెరికా, యూరోప్ లాంటి దేశాలు అక్కడున్న ఏ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఉంటాయో వాళ్ళు అక్కడున్న స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వకుండా, అంటే వాళ్ళకి స్థానికులు ఇస్తే ఎక్కువ శాలరీ ఇవ్వాల్సి వద్దండి రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం. తక్కువ శాలరీస్కి ముఖ్యంగా భారతీయులు కానీ, చైనీస్ కానీ, ఏషియన్ కంట్రీస్ వీళ్ళని తీసుకుని రావడం వల్ల అక్కడున్న నిరుద్యోగులు విదేశాల నుంచి వస్తున్న యువతని మా ఉద్యోగులు మీరు అడ్డుపడతారా అని కొంతమంది వీళ్ళని చంపేస్తున్నారండి. అలా చంపకూడదు. మొత్తం ప్రపంచం ఐక్యరాజ్య సమితి జాగ్రత్త తీసుకున్న వాళ్ళందరినీ కూడా కాపాడాలి, రక్షించాలి. సేమ్ టైం ట్రంప్ గారి విధానాలు ఏమవుతున్నాయో ఆ విధానాలు ఎంత దారుణంగా ఉంటున్నప్పుడు, ఇంత దారుణంగా అంటే నీకు అవసరం ఉన్నప్పుడల్లా సర్వీస్ ఉపయోగించుకున్నావు, అవసరం తీరిపోయింది కాబట్టి ఇవాళ నువ్వు కాళ్ళకి చైన్లు కట్టేసి అరెస్ట్ చేస్తాం, లేకపోతే ఇది చేస్తాం, లేకపోతే వెళ్ళిపోండి అని గెంటేయడం అనేది అది మాననీయకోవడానికి సంబంధించిన వ్యవహారం కదా. అది తప్పది. ఏ మనిషినైనా మీరు సర్వీస్ ఉపయోగించుకున్నప్పుడు ఆ మనిషిని మీరు గౌరవించాలి, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు మీరు పాటించాలి. ఇలాంటి దశలో ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు పడకుండా, ఇది చేయకుండా
ఎంతో ఆ చదువుకొని వాళ్ళ మానవ వనరుల శక్తిని ఈ సౌధానికి నిర్మాణానికి కృషి చేస్తున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ త్యాగం వృధా కాకూడదని, వాళ్ళు ఇబ్బందులు పడకూడదని, వాళ్ళు మంచిగా ఉండాలని, వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేయాలని, దానికి ప్రభుత్వాలు అండగా నిలబడాలని, వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది, సమాజానికి ఉంది. విద్యార్థుల్ని, యువతని, నిరుద్యోగుల్ని, ఉద్యోగస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. ఈ మానవ వనరుల శక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ద స్టూడెంట్స్, దే ఆర్ ది బెటర్స్ ఆఫ్ ద సొసైటీ, దే ఆర్ ది బెటర్స్ ఆఫ్ ద నేషన్ అండ్ ద యూనివర్స్. ఈ విశ్వోధాన్ని నిర్మించే మహనీయులు వాళ్ళంతా. వాళ్ళ మన సమాజం కాపాడుకోవాలి, మన ప్రభుత్వం కాపాడుకోవాలి, మనందరూ కాపాడుకోవాలి అని నేను చెప్తున్నా. థ్యాంక్స్ బెస్ట్, ఆల్ ది బెస్ట్ మై విద్యార్థులరా, యువతులరా, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆగస్ట్ 22 మన సినిమా రిలీజ్ ఉంది. రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ, దేవుడి దగ్గర రిలీజ్ అయ్యి పాస్ అవుతారు సార్, అదే నాకు పెద్ద హ్యాపీ అండి. ఇప్పుడు నేను యువతను ఏం కోరుకుంటున్నానండి, నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నా, వాళ్ళందరూ బాగుండాలని. మీరందరూ, ఆ యువత అందరూ, ఆ నిరుద్యోగులు కాదు, ఆ ఉద్యోగులు అందరూ, ఆ నిరుద్యోగులందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా నా సినిమా చూసి ఆదరిస్తే అదే నాకు పెద్ద హెల్ప్, అదే నాకు పెద్ద బ్లెస్సింగ్ అండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని చిత్రాలు మీరు తీయాలని కోరుకుంటున్నా అండి. థ్యాంక్స్ అండి. ప్రేక్షక దేవుడి దయ వల్ల నా ఈ చిత్రం పాస్ అయితే నాకు ఎంతో బలం వస్తుంది. ఓకే, ఇంకా ఇలా చిత్రాలు తీయడానికి నాకు శక్తిని ప్రసాదించడం అవుతారండి ప్రేక్షక దేవుళ్ళు. సో వాళ్ళ ఆశీర్వాదమే నాకు పెద్ద బలం అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్.